కాలనీలలో సమస్యలను స్వయంగా పరిశీలించడానికి ఎమ్మెల్యే చేపట్టిన బస్తీల పర్యటనతో రూపు మారుతున్న బస్తీలు. బస్తీలు కాలనీలలో సమస్యలను స్వయంగా పరిశీలించడానికి చేపట్టిన బస్తీల పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5వ వార్డులోని శేషాచల కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కాలనీలో అవసరమైన పార్కును అభివృద్ధి చేపిస్తామన్నారు. అలాగే అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేయడం వంటి పనులను కంటోన్మెంట్ ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తారని తెలిపారు. గతంలో బోర్డు సభ్యులుగా ఉన్నవారు, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే నేడు ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావని, ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొత్తం సార్ ఇదంతా మెయిన్ రోడ్ దాకా పోతుంది. వాటర్ ఫాల్లో అవి 5 రోజు అడుగుతారండి. రోజు అదే పని. బైకులు మళ్ళీ ప్లేస్ గోడలు పైపు పెట్టేసి కడతా ఎవిడెన్స్ వీడియోస్తో పర్సనల్గా పెట్టి కలిసిన రాజ్కుమార్ గారిని వాళ్ళకంతా ఉండదు సార్. ఏమైనా చేయండి అంటే వాళ్ళు అప్పటికి టెంపరీ రిలీఫ్ మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి కాదు. నేను రాజ్కుమార్ సార్ని 3 సార్లు కలిసిన, ప్రశాంత్ సార్ని కలిసిన, ఇక్కడ ఉన్న దఫేదారికి చెప్పిన, అందరికీ చెప్పాలను మనం యాక్చువల్గా యాజ్ పర్ లేఅవుట్ ఇక్కడ ఇదంతా ఇంప్రూవ్ చేస్తాం. మాకు ఇబ్బంది దాంతో అది ఎన్నిసార్లు చెప్తున్నా అది కూడా చేస్తాం. ఇదంతా సఫరర్స్ ఈ 47 ప్లాట్ నుంచి ఇన్ని రోడ్ దాకా రోడ్ మీద కూడా పోతే ఒకసారి బ్యాంక్ కాలనీలో కూడా పోతుంది. అక్కడ ఒక దొంగలాగా చేస్తే అక్కడ నీళ్ళు అక్కడికి వెళ్ళి బయటికి రాదు. ఆడికేట్ అయితే మనం గోడలతో చెప్పినాం. తర్వాత అది ఇంటికి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనకు ఓపెన్ ఆ గుడికాడ ప్లాట్ గోడగట్టుకోమని ఇచ్చారు. కానీ మాకు పని చేయనట్టే మీరు మోరి పంపిస్తాను. దాంట్లో పెట్టండి గుడ్డకి మోరి ఎంత పంపిస్తాను. 3 కండిషన్స్ ఇవ్వని చెప్పిన ఈ శాంక్షన్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఏమంటారు ఓపెనింగ్ పెట్టాలంటారు. నేను పెట్టా అని చెప్పి వాళ్ళ పేరు ఉంటేనేమో వాళ్ళు కట్టుకోవాలి, మన అండర్ ఉంటే మనం కట్టుకోవాలి. బోర్ అప్పుడు అన్ని దగ్గర ఇదే సమస్య. బోర్లు మీటర్లు ఎవరు కట్టాలనేసి ఇప్పుడు ఆ ఖాళీ వాళ్ళతో కట్టించుకుంటారు. కొన్ని ఖాళీ కట్టిన లక్షలు ఏం లేదు. ఇప్పటికీ అదే మీరు వస్తున్న తెలిసినప్పుడు అక్కడ కొంచెమే వచ్చింది. మొత్తం మెయిన్ రోడ్ దాకా పోతుంది. అక్కడ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది.
ఇక్కడికి మొత్తం సార్ ఇదంతా మెయిన్ రోడ్ దాకా పోతుంది ఈ వాటర్ ప్రాబ్లం. అవి ఫైవ్ ఇక్కడ రోజు అడుగుతారండి, రోజు అదే పని. బైకులు మళ్ళీ ప్లేస్ గోడలు పైపు పెట్టేసి కడతా ఉంటారు. ఇష్యూ వెళ్ళి లెటర్ చెప్పారని చెప్పి వాటర్ వేస్ట్ చేసుకుందాం ఎవిడెన్స్ వీడియోస్తో పర్సనల్గా పెట్టి కలిసిన రాజ్కుమార్ గారిని వాళ్ళకంతా ఉండదు సార్. ఏమైనా చేయండి వాళ్ళు అప్పటికి టెంపరీ రిలీఫ్ మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి కాదు. నేను రాజ్కుమార్ గారిని 3 సార్లు కలిసిన, ప్రశాంత్ సార్ని కలిసిన, ఇక్కడ ఉన్న దఫేదారికి చెప్పిన, అందరికీ చెప్పాలను మనం యాక్చువల్గా యాజ్ పర్ లేఅవుట్ ఇక్కడ ఇదంతా ఇంప్రూవ్ అయిపోయింది. మాకు ఇబ్బంది దాంతో అది ఎన్నిసార్లు చెప్తే అది కూడా చేస్తాను. అది ఈజీ వే. ఇదంతా సఫరర్స్ ఈ 47 ప్లాట్ నుంచి ఇన్ని రోడ్ దాకా రోడ్ మీద కూడా పోతే ఒకసారి బ్యాంక్ కాలనీలో కూడా పోతుంది. అక్కడ ఒక దొంతలాగా చేస్తే అక్కడ నీళ్ళు అక్కడికి వెళ్ళి బయటికి రాదు. ఆడికేట్ అయితే అంటే మనం గోడలతో చెప్పినాం. తర్వాత అది ఇంటికి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనకు ఓపెన్ ఆ గుడికాడ ప్లాట్ మన ఇచ్చారు కానీ ఇంటికి మాకు పని చేయనట్టే మీరు మోరి పంపిస్తాను దాంట్లో పెట్టండి. గుడ్డకి మోరి ఎంత పంపిస్తాను 3 కండిషన్స్ ఇవ్వని చెప్పిన శాంక్షన్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఏమంటారు ఓపెనింగ్ పెట్టారంటే నేను పెట్టా అని చెప్పి అంటే ముందే ప్రిపేర్ అయి వస్తాను, ఖాళీగా రాను. నేను ఏం చేయాలని కూడా ముందే అన్ని ప్రణాళిక వేసుకొని వస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను మీరు ఎప్పటికీ స్వామి గారు మీరు చేయాలి. మాకు కావాల్సిన పార్కు, ఈ టెంపుల్ది, ఆ బర్ల రోడ్డు, కరెంట్ చేపిస్తాం అంటే మాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాను. రూట్ డ్రైనేజ్ అయితే యాక్టివిటీ చేయాల్సిందే కదా. అది మీరు దయచేసి సార్ అడ్రస్ గ్యాదరింగ్ మేడం అందరూ కమిటీ మెంబర్లకి, విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు పెద్దల నరసింహన్న గారికి, సంకి రవీందర్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మా అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలవడం, మీతో మాట్లాడడం. ఎలక్షన్ అయిన తర్వాత చాలాసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నా కానీ మీరు కూడా ఎవరైనా పిలిస్తే వస్తే బాగుంటుంది, మీరు అందరూ అవైలబుల్ కూడా ఉండాలనేసి. ఈరోజు సండే కాబట్టి ఆ రోజు సార్ వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు వచ్చి చెప్తే నేను కూడా అందరినీ కలవాలనుకుంటున్నాను. నేను కళ్ళతో చూసిన తర్వాత దాని పరిష్కారం అయితే మీరు రిప్రజెంటేషన్ ఇస్తే పూర్తి స్థాయిలో నాకు అవగాహన రాదు. ఏం చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది. ఎప్పుడైనా చెప్తారు కదా, ఒక అడ్వకేట్ కేసు కొట్లాడాలంటే ఫస్ట్ అడ్వకేట్కి అర్థం కావాలి కేసు. ఇప్పుడు నేను ఇంత ఎమ్మెల్యే అయినా కూడా నేను కంటోన్మెంట్ బోర్డులతో పని చేయించుకోవాలంటే నాకు పూర్తిగా అవగాహన రాలి. ఇప్పుడు గుడి నుంచి ఎట్లా నీళ్ళు వస్తుంది, అక్కడ బస్తీ నుంచి నీళ్ళు ఎలా వస్తుంది, మీరు మొగ్గులు వేసుకోవాలంటే ఏం ప్రాబ్లం అవుతుంది, మీ హైటెన్షన్ లైన్ కావచ్చు, మీ పార్కింగ్ విషయం కావచ్చు. అమ్మగారిది కూడా అక్కడ వెళ్ళాము, ఆ రోడ్ విషయం కూడా ఆ లాస్ట్లో కూడా ఏం విధంగా ఉందంటే ఇప్పుడు వచ్చినందుకు కరెక్ట్గా ఎప్పుడు నాకు ఈ విజువలైజేషన్ ఎప్పటికి ఉండిపోతుంది. ఇలా శ్రీశైలం కాలనీ సమస్యలు ఇలా ఉంది, దీన్ని పరిష్కరించాలని ఇవన్నీ చూశాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ మీరు చెప్పినని నేను నోట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి విధంగా పరిష్కరిస్తాం. ముందుగా నేను ఫస్ట్ చేయాలనుకుంది ఏంటంటే ఈ పార్క్ని మీరు డెవలప్ చేయమంటే ఈ పార్క్ ఇమీడియట్గా నా ఎమ్మెల్యే ల్యాండ్స్ నుంచి ఈ పార్క్ అయినా డెవలప్ చేస్తా. ఒకవేళ మీరు ఆ పార్క్ డెవలప్ చేయాలంటే మీరు అంతా కమిటీ అంతా డిసైడ్ చేసి చెప్తే ఈ ఏ పార్క్ కావాలన్నా ఇమీడియట్ ఇప్పుడే నేను మాట ఇస్తున్నా. ఈ పార్కు నేను డబ్బులు కేటాయించి ఈ పార్క్ని డెవలప్ చేస్తాను. ఈ పార్కు మీరందరూ ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, ఓపెన్ జిమ్ కూడా పెట్టుకొని మీరు రోడ్ కావాలన్నా కూడా ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకుంటారు. తర్వాత మాకు ఆ పార్క్ కూడా మీరు దయచూపాలి. దానికి అది ఆల్రెడీ ఉన్నది, కంపౌండెడ్ ఉంది, ఆర్డర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పార్క్ అయితే చేస్తాను.
రేపటి నుంచి ఈరోజు సండే కాబట్టి అంటే మేము కూడా చెప్పలేదు, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు వస్తారు. ఈ హైటెన్షన్ వైర్ కావచ్చు, మిగతా ఎలక్ట్రిసిటీ లైన్స్ ఏదైతే వైర్ ఉన్నాయో దాని సమస్య కూడా అత్యంత తొందరగా పరిష్కరిస్తాము. ఈ రోడ్స్ ఏదైతే రిపేర్స్ ఉందో అది కూడా చిన్న విషయం నేను చూశాను, పెద్ద విషయంగా చిన్నదే లైన్, అది ఆ లైన్ వేస్తే అమ్మవారిది ఆ లైన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి అది కూడా నేను రేపు చెప్పి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ రోడ్స్ చేపిస్తాను. మిగతా విషయాలన్నీ చూసుకొని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ నీళ్ళదైతే ఏదైతే మీకు ముగ్గురికి ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది కాకుండా కూడా అక్కడ ఏదైనా చేసి అక్కడ ఒక పిట్ లాగానే చేయాలి. అది కూడా సార్ ఏం చేస్తే మంచిదో అది కూడా చేపిస్తారు సార్. చాలా ఈజీ, బోర్డు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఇది అన్ని చోట్ల ఇది అవసరం, ఇక్కడే కాదు. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ ఈ ఇష్యూ కూడా రిజాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎట్లకైనా వారితో మాట్లాడి ఇది చేపిస్తా. డ్రింకింగ్ వాటర్ విషయం చెప్పారు, గతంలో ఇంకా చాలా ఇబ్బంది ఉండే మనకి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో మనకు 5.9 MGD వాటర్ వచ్చేది. మనకి HMWS నుంచి కంటోన్మెంట్ బోర్డుకి వాటర్ డిపార్ట్మెంట్కి 5.9 MGD వస్తుండే. నేను వచ్చిన తర్వాత 1 MGD పెంచి సీఎం గారితో మాట్లాడితే మీరు కూడా టీవీలలో 6.9 MGD నీళ్ళు వస్తుంది. ఈ 6.9 MGD నీళ్ళు వచ్చినా కూడా మనం తీసుకోవడానికి మన కంటోన్మెంట్ బోర్డు దగ్గర ఇది లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఒక పంప్ హౌస్ మీరు చూసిరో పెంచి మరీ కట్టాం. ముందు స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటే దాన్ని కూడా పెంచి కట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇంకో 2 పంప్ హౌస్లు కూడా వస్తుంది. దాంతో పూర్తి వాటర్ సమస్య కంటోన్మెంట్ లిమిట్స్లో ఉన్న వారికి అందరి సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ఫైనల్గా 2-3 విషయాలు చెప్తాను. ఇది జనరల్గా ఎప్పటికీ అవసరమైన ప్రాక్టీస్. ఇది ఈ కాలనీ ఎన్ని సంవత్సరాలు స్థాపించబడే కాలనీ 87 అంటే 90 అనుకోండి. 90 అనుకుంటే అది ఒక 10, ఒక 25, సుమారు 35 సంవత్సరాలు నుంచున్న కాలనీ. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండే, ఇక్కడ బోర్డు మెంబర్ ఉండే, అయినా కానీ ఈ సమస్య ఉందంటే ఇక్కడ స్థానికంగా ఉన్న బోర్డు ఎలక్షన్ ఇక్కడ కాబట్టి బోర్డు మెంబర్ కూడా వారు చిన్న బోర్డు ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెడతారు? లోకల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఒక లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటే రిజాల్వ్ అవుతుంది అనేసి ఆ సిస్టమ్ని తీసుకొచ్చారు. సర్పంచ్ నుంచి కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ బోర్డు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ తీసుకొచ్చిందే ఈ సిస్టమ్ని ప్రతి ఒక్కరికి పనిచేయాలని. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పైన ఉంటాడు కాబట్టి ఆ ఎంపీ మొత్తం తిరగలేడు 7 నియోజకవర్గాలు. ఎమ్మెల్యే కూడా కష్టమవుతుంది కాబట్టి ఎవరైనా లోకల్ బాడీ తీసుకొచ్చింది. అలాంటి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతగా లేకుంటే ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. వారు మీరు ఇక్కడ చెప్తే ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, వారు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి బోర్డు మెంబర్ ఉండే, నామినేటెడ్ మెంబర్ ఉండే, సుమారు 4 సంవత్సరాలు నామినేటెడ్ మెంబర్. ఇంకా మనకు దురదృష్టం ఏంటంటే మన కంటోన్మెంట్ బోర్డు కూడా 2020 ఎలక్షన్ కావాల్సింది, ఇప్పుడు 25 అయినా కూడా ఎలక్షన్ లేదు. అంటే ఈ సిస్టమ్ అంతా ఎలా ఉంది మీరు అర్థం చేసుకోవాలి. మేము అనేక సార్లు కంటోన్మెంట్ బోర్డుని మెరుగు చేస్తే ఏ విధంగా జిహెచ్ఎంసీ రెవెన్యూస్తో పాటు గవర్నమెంట్ కూడా స్టేక్ ఇస్తుంది డెవలప్మెంట్ గురించి. ఇక్కడ మనకేంది కంటోన్మెంట్ బోర్డుకి సొంతంగా రెవెన్యూ సేకరించుకోవాలి మీరు ట్యాక్సుల ద్వారానే. దాంతో ఎక్స్పెండిచర్ సర్వీసెస్ ఏముంటే యాక్టివిటీ చేస్తారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి సహకారం లేదు. సహకారం లేనందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులు. మనకి ఈవెన్ సర్వీస్ ఛార్జెస్ రావాలా, నిన్న కూడా మీ పేపర్లో చూసి 1100 కోట్లు రావాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు నిధులు కొడతా అని ఇందాక మీరు చెప్తున్నారు, ఎప్పుడేమున్నా కూడా వాళ్ళు ఇక్కడున్న బోర్డు మెంబర్సు, గతంలో ఉన్న గవర్నమెంటు, గతంలో ఉన్న ఎమ్మెల్యే చేయనందుకే మీ ఇవన్నీ ప్రాబ్లం. నా ఒక హంబుల్ రిక్వెస్ట్ మీకు అందరికీ, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా స్థానికంగా మీకు అందుబాటులో ఉన్న నాయకులు, మీకు పనిచేసే నాయకులకు మీరు ఓటేసి గెలిపించుకోవాలి. పెద్దవాళ్ళని గెలిపిస్తే వాళ్ళ బిజినెస్లకు వేరే యాక్టివిటీస్కి బిజీ ఉంటారు కానీ మీ ఇష్యూస్ మీద పట్టింపు ఉండదు. ఇంకో విషయం మెయిన్గా మీరు చూసి అప్పుడు వచ్చి ఏదో నినాదంతో ఓటేయమని కాదు. నినాదం ఏముండాలో డెవలప్మెంట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఆ నినాదంకి ఓటేస్తట్టు ఉండాలి కానీ మిగతాది పక్కకు పెట్టాలన్నదే నా ఒక రిక్వెస్ట్ మీకు. ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నో మీ అందరి ఆశీర్వాదంతో కొత్త కంటోన్మెంట్ని అభివృద్ధి లాగా చేయాలనే ఆలోచనతోటి నవ కంటోన్మెంట్ అభివృద్ధి బాటలో భాగంగానే ఈ యొక్క పాదయాత్రలు. ఈ ప్రతి పాదయాత్రలో నేను వచ్చినప్పుడు అక్కడున్న స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ పాటు డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి నేను ప్రతిరోజు ఆల్టర్నేట్ డేస్ డైలీ అయినా కూడా తిరుగుతున్నాను. నిధులు కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నేను కేటాయించే నిధులు కూడా గౌరవం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.